మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని చిన్నారి జాను మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఈ కేసులో ఇప్పుడు పెంపుడు కుక్క మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే వెలుగులోకి రావడం జరిగింది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన కుక్క మృతిపై ఉన్న అనుమానాలను ఈ రిపోర్ట్ కొంతవరకు స్పష్టత ఇస్తున్నట్లుగా కూడా మనకు అక్కడ తెలుస్తుంది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజే కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. 3 రోజుల తర్వాత అది తీవ్ర నీరసంతో తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే కొద్ది రోజులకే ఆ కుక్క చనిపోవడంతో దానికి ఎవరైనా విషం పెట్టారా, చిన్నారి అదృశ్యానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ కారణంగానే పోలీసులు కుక్క మృతిని కూడా సీరియస్ గానే తీసుకుని విచారణ చేపట్టారు. జూన్ 13న కుక్క చనిపోగా మరుసటి రోజు పశు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు ఆ కుక్కకు. అనంతరం కుక్క శరీరంలోని ఇంటర్నల్ పార్ట్స్ ను విశాఖపట్నంలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి పరీక్షల కోసం అయితే పంపించడం జరిగింది. తాజాగా వచ్చిన ప్రాథమిక ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం కుక్కకి ఎలాంటి విష ప్రయోగం జరగలేదని, అనారోగ్యం కారణంగానే మృతి చెందినట్లుగా గుర్తించినట్లు సమాచారం. దీంతో కుక్క మరణంపై ఉన్న అనుమానాలకు తెరపడినట్టే కనిపిస్తూ ఉంది. అయితే కుక్క మరణంపై స్పష్టత వచ్చినప్పటికీ చిన్నారి జాను ఆచూకీ మాత్రం 23 రోజులు అవుతున్న ఈ రోజుకి ఇప్పటికీ కూడా లభించలేదు. చిన్నారి అదృశ్యమయ్యి రోజులు గడుస్తున్న కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తూనే ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ డేటా, టవర్ డంపు సమాచారం, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ ప్రతి కోణంలో దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. కిడ్నాప్, ఏదైనా ప్రమాదం, అడవి జంతువుల దాడి వంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. ఏ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా పోలీసులను ఇప్పటికే ఆదేశించడం జరిగింది. చిన్నారి కోసం గాలింపు చర్యలు ఎలాంటి ఆలస్యం లేకుండా కొనసాగించాలని స్పష్టం చేసింది కోర్టు. అటు మరోవైపు చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కేసులో ప్రతి చిన్న ఆధారాన్ని పరిశీలిస్తున్న పోలీసులు త్వరలోనే ఈ మిస్టరీకి తెరపడుతుందని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు.